హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్ ఆఫ్ ది ఎలైట్ సీజన్ 3 ఎపిసోడ్ 5 ని మీకు ఈ వీడియోలో తెలుగులో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చెబుతున్నాను. అండ్ మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అయిపోండి, మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ పక్కన ఉండే హైప్ సింబల్ని మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ అండ్ లాగ్ లేకుండా వీడియో అనేది మొదలు పెట్టేసుకుందాం. ఉత్తరం ఉప్పు మీదుందే, దక్షిణం దంచి కొట్టిందే, తూర్పు తుక్కురబిందే, పడమర పక్క వేసి పైకి 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 రమ్మందే. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మన క్లాస్ 1D స్టూడెంట్స్ ఇంకా క్లాస్ 1A స్టూడెంట్స్ తో గొడవ పడుతూ ఉంటారు అనమాట. అప్పుడే మన షిజాకి గారు చెప్తాడనమాట, ఏంట్రా మీ క్లాస్ 1A స్టూడెంట్స్ ఎందుకని ప్రతి క్లాస్ స్టూడెంట్స్ మీద ఇట్లాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అనడంతో అప్పుడే హషిమోటో గడు ఇదేం మాకు సంబంధం లేదు అండ్ మీ గురించి నిజాలు తెలిస్తే మాకేం సంబంధం అనడంతో అప్పుడే ఈ బుక్ మర్యాద ఉంటారు, ఇదంతా ఆ సకేనాకినే చేస్తుందని చెప్పి మాకు తెలుసు అనడంతో అప్పుడే క్లాస్ 1B స్టూడెంట్ అయినా మన హ్యూరి అయితే ఆపు ఈ బుక్, ఇవన్నీ నిజాలు కాదు అండ్ ఇన్ఫాక్ట్ ఎవరు అదే పనిగా రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయరు కదా, సో ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారు తెలియదే మనం అనేకలేదు అనడంతో అప్పుడే మన హషిమోటో గారు చెప్తారన్నమాట, ఇన్ఫాక్ట్ ఒకవేళ మీరు గొడవకు రావాలనుకుంటే రండి, మేము కూడా సిద్ధంగానే ఉన్నాం గొడవకి అంటారు. అండ్ వెంటనే మన క్లాస్ 1C స్టూడెంట్స్ అందరూ వస్తారన్నమాట. అప్పుడే మన యుకిమోరో గారు వచ్చి మన ఇషిజాకిని అయితే స్టాప్ చేస్తారు. మీ అందరికీ తెలుసు లాస్ట్ ట్రైనింగ్ క్యాంప్లో వీళ్ళిద్దరి మధ్యన మంచి బాండ్ ఉండడంతో అప్పుడే ఇషిజాకి గడు ఆగిపోతాడు. అండ్ వెంటనే హషిమోటో గారు చెప్తాడనమాట, ఇన్ఫాక్ట్ మీ క్లాస్ 1D మీదే కాదు అండ్ క్లాస్ 1C మీద కూడా రూమర్ జరిగాయి అండ్ ఇన్ఫాక్ట్ అయానా కోజికి కర్జువా మీద క్రష్ ఉంది, అది నిజమే అనడంతో అప్పుడే ఒక్కసారిగా యుకిమోరో అండ్ వెనకలుండే సాకురా అండ్ మన అసాబే వీళ్ళిద్దరూ షాక్ అవుతారు అనమాట. బికాస్ వీళ్ళిద్దరూ అయానా కోజికి అయితే లైన్ వేస్తున్నారు. అప్పుడే మన అయానా కోజి ఇలా చేస్తావని అనుకోలేదు హషిమోటో అనడంతో అప్పుడే హషిమోటో గారు చెప్తా ఉంటారు, ఇన్ఫాక్ట్ నీ గురించి అండ్ కర్జువా గురించి నేనైతే రూమర్ స్ప్రెడ్ చేయలేదు అనడంతో అప్పుడే మన అయానా కోజి నాకు తెలిసి హషిమోటో మాట ఇచ్చాడు, సో మాట తప్పే రకం కాదు, ఖచ్చితంగా సకేనాగిని ఏదో చేస్తోంది అనుకుంటాడు. అండ్ వెంటనే నెక్స్ట్ సీన్ లో మన ఇచ్చిన రోజు అయితే స్కూల్ కి అయితే వస్తూ ఉంటుంది. సో తన దూరం నుంచి సకేనాగి అండ్ మొరుమి అయితే చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడే సకేనాగి చెప్తుంది అనమాట, బహుశా ఫైనల్ టెస్ట్ కి దగ్గరలోనే ఉన్నట్లుంది, సో మనం ఒక పని చేయాలని చెప్పి వెంటనే వీళ్ళిద్దరు ఒక ప్లేస్ కి అయితే వెళ్తారు. అండ్ ఇంకొక సీన్ లో క్లాస్ 1C అనేది చూపిస్తారు అనమాట. అప్పుడే మన యుకిమోరో గడు అయితే వాళ్ళ పర్సనల్ టెస్ట్ అయితే రివీల్ చేస్తాడు. అందులో మన అయానా కోజికి 90 వస్తాయి అండ్ అసాబికి 50 మార్క్స్ వస్తాయి. అసాబి అయితే అయానా కోజికి 90 వచ్చినందుకు తనని అయితే పార్టీ అడుగుతూ ఉంటుంది. అండ్ వెంటనే మన మియాకే గడు అండ్ సాకురా కూడా వస్తుంది. మియాకేకి 70 మార్క్స్ వస్తాయి అండ్ సాకురాకి 80 మార్క్స్ వస్తాయి. వీళ్ళిద్దరు మార్క్స్ చూసిన అయానా కోజి పర్లేదే మన గ్రూప్ అంతా బాగానే ప్రిపేర్ అవుతున్నాము అనడంతో అప్పుడే మన సాకురా కూడా చెప్తామట, ఇన్ఫాక్ట్ వీళ్ళ గ్రూప్ అందరూ మ్యాథ్స్ లో బాగానే పట్టు సాధిస్తున్నారని చెప్పి వీళ్ళందరూ ఎంతో సంతోషపడతా అంటారు. అండ్ మీ అందరికీ తెలుసు వీళ్ళు సీజన్ 2లో ఎపిసోడ్ 7 నుంచినో 6 నుంచినో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుంటారు కదా, సో అప్పటి నుంచినే వీళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ అయితే బాగా బిల్డ్ అవుతూ ఉంటుంది. వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్ గా ఈకి వచ్చి గాయస్ మీరందరూ ఇది చూడాలి అనడంతో అప్పుడు వీళ్ళందరూ పరిగెత్తకుండా క్లాస్ 1B వైపు అయితే వెళ్తూ ఉంటారు అనమాట. సో అక్కడ క్లాస్ 1B అయితే సకేనాగి మన హషిమోటో అండ్ మొరిమో అయితే వచ్చింటారు అనమాట. సో అప్పుడే ఇచ్చిన రోజు పక్కన ఉండే ఫ్రెండ్స్ అందరూ ఏ సకేనాగి నువ్వు ఎందుకని వచ్చావు, నీకేమన్నా కళ్ళు పోయాయి, ఇది క్లాస్ 1A కాదు 1B అనడంతో అప్పుడే సకేనాగి నవ్వుకుంటా, ఏంట్రా పిచ్చనా కొడకల్లారా, మీరు ఒక క్రిమినల్ తో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, అది నేను ప్రూవ్ చేద్దామని వచ్చాను, ఇన్ఫాక్ట్ మీకు ఈ రోజు నిజాలు తెలియబోతున్నాయి అనడంతో అప్పుడే కంజాకి గడు వచ్చి మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఇన్ఫాక్ట్ ఇచ్చిన రోజు మీద వచ్చిండే ఆ ఫేక్ రూమర్స్ అన్ని నిజంగానే ఫేక్, సో మేమైతే వాటిని నమ్మము అండ్ మీరు వాటిని ప్రూవ్ కూడా చేయలేరు అనడంతో అప్పుడే మన సకేనాగి చెప్తామట, ఏంటి ఇచ్చిన రోజే అందరూ మాట్లాడుతున్నారు బట్ నువ్వు మాట్లాడడం లేదు, ఒకవేళ నువ్వే చెప్పు ఇవన్నీ నిజాలా అబద్ధాలా, సో ఎవరికి తెలియని ఒక నిజాన్ని నువ్వు చెప్తావా లేదంటే నేను చెప్పమంటావా అనడంతో అప్పుడే మన ఇచ్చిన రోజే ఒక్క సెకండ్ ఆలోచించి గాయస్ నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలి అని చెప్పి తన టీచర్ బోర్డు దగ్గరికి అయితే వెళ్తుంది. సో అక్కడ అయితే ఇచ్చిన రోజు చెప్తానమాట, అవును గాయస్ మీ అందరికీ ఇప్పుడు నేను ఒక నిజాన్ని చెప్పబోతున్నాను, ఇన్ఫాక్ట్ నా మీద వచ్చిండే ప్రతి ఒక్క రూమర్ కూడా నిజమే, నేను ఒక క్రైమ్ అనేది చేశాను. అంతే ఒక్కసారిగా మన క్లాస్ అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అండ్ బయట ఉండే మన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అనమాట, ఒక్క అయానా కోజి తప్ప. సో అప్పుడే ఇచ్చిన రోజు ఎక్స్ప్లెయిన్ చేస్తామట, 4 years బ్యాక్ నాకు ఒక చిట్టి చెల్లెలు ఉంది అండ్ నేను మా అమ్మతో ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం, మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు కానీ మేము ఎప్పుడు సంతోషంగానే ఉన్నాము, సో మా అమ్మ మా కోసం అయితే ఎంతో కష్టపడుతూ పనిచేస్తూ ఉండేది, సో నేను మా చెల్లెలు అయితే బాగా చదువుకునే వాళ్ళం, ఇన్ఫాక్ట్ నేను బాగా చదువుతాను కాబట్టి ఈ స్కూల్లో నాకు ఒక ఫ్రీ అడ్మిషన్ అయితే దొరికింది, సో ఈ స్కూల్లో ఫ్రీ అడ్మిషన్ నాకు ఎప్పుడైతే దొరికిందో మేమైతే ఫుల్ సంతోషంగా అయితే మారిపోయాము. సో ఇలా మా లైఫ్ అయితే 3 years గడిచిపోయాయి అండ్ లాస్ట్ ఇయర్ మా లైఫ్ లో ఒక సాడ్ థింగ్ జరిగింది. మా సిస్టర్ టీవీలో అయితే ఒక చెంపపిన్ని అయితే చూసి నాకు అది కావాలని చెప్పి మా మదర్ ని ఫర్ ది ఫస్ట్ టైం ఒక గిఫ్ట్ అయితే అడిగింది అండ్ మా మదర్ కూడా ఈజీగానే ఒప్పుకుంది, నేను నీకు ఆ గిఫ్ట్ నీ బర్త్డేకి అయితే ప్రజెంట్ చేస్తాను అని చెప్పి ఒప్పుకుంది. బట్ అక్కడే మాకు తెలియని ట్విస్ట్ ఏంటంటే అదైతే చాలా కాస్ట్ అనమాట. సో దాన్ని కష్టపడి మా మదర్ సంపాదించడం కోసము తనైతే డైలీ 2 షిఫ్ట్లు డ్యూటీ చేస్తూ వచ్చేది. సో అలా ఎప్పుడైతే తను 2 weeks కంటిన్యూగా చేసిందో అప్పుడే తనకైతే హెల్త్ బాగాలేకుండా తనైతే హాస్పిటలైజ్ అయిపోయింది. బట్ మా మదర్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మేము అంతగా బాధపడలే కానీ మా మదర్ మాత్రం ఏడ్చుకుంటే, సారీ అమ్మ నేను నీకోసము ఆ బర్త్డే గిఫ్ట్ తెద్దాం అనుకునే పని చేశాను, బట్ ఇప్పుడు నేను హాస్పిటల్లో పడడం వల్ల నీకు ఆ బర్త్డే గిఫ్ట్ అనేది కొనిలేను అని చెప్పి మా మదర్ ఏడవడంతో మా మదర్
ఏడవడాన్ని చూసిన మా సిస్టర్ ఫర్ ది ఫస్ట్ టైం ఏడ్చింది. అండ్ ఇదంతటిని నేను చూస్తున్నాను. బట్ నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్లో మా మదర్ మా కోసం ఎంతో కష్టపడి పనిచేసింది. ఇన్ఫ్యాక్ట్ నా చెల్లెలు కూడా ఎప్పుడు అడగంది ఒక గిఫ్ట్ అనేది అడిగింది. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, నా సిస్టర్కి ఎలాగైనా సరే ఆ గిఫ్ట్ ప్రజెంట్ చేయాలి. తన బర్త్డే టయానికి నేను ఖచ్చితంగా ఆ చెంపపిన్నిని సాధించాలని చెప్పి నేను కూడా ఆఫ్ డ్యూటీ మీద నా స్కూల్ కంప్లీట్ చేసిన వెంటనే డైలీ పార్ట్ టైం జాబ్కి వెళ్దాం అనుకున్నా. బట్ నేను ఒక మీడియం స్కూల్ అమ్మాయిని కాబట్టి సో నాకు పార్ట్ టైంలో ఎవరు జాబ్ ఇచ్చేవాళ్ళు కాదు. బికాస్ చైల్డ్ లేబరింగ్ అని వాళ్ళ మీద కేసు ఎక్కడేస్తారో అని చెప్పి నాకు ఎక్కడ పని దొరికేది కాదు. లిటరల్లీ నేను 10 రోజులు కష్టపడి తిరిగాను. బట్ నాకు ఎక్కడ జాబ్ అనేది రాలేదు. సో నా దగ్గర ఉండే డబ్బులతో అదైతే అస్సలు రాదు. అండ్ నేను వెళ్ళి స్టోర్లో అది చూస్తుండగానే నా వెనకలు ఉండే కొంతమంది అమ్మాయిలు ఆ చెంపపిన్ని చాలా బాగుంది, సో రేపు వచ్చి మనం తీసుకుందాము అని చెప్పి వాళ్ళు మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. బట్ అది చూస్తే 32,000 ఎన్నులు, నా దగ్గర ఉండేది కేవలం 2,000 ఎన్నులు. సో నేను ఖచ్చితంగా దాన్ని తీసుకోవాలి, నా చెల్లెలి బర్త్డేకి నేను ఖచ్చితంగా దాన్ని ప్రజెంట్ చేయాలని చెప్పి నేను ఒక ట్రామాకి అయితే గురయ్యాను. అండ్ ఆ సిచ్యువేషన్లో నేను డిసైడ్ చేసుకున్నా, నేను తప్పు చేస్తున్నానని నాకు తెలిసిన బట్ నా సిస్టర్ కోసం ఇది తప్పు అని నాకు అనిపించలేదు. సో ఆ ఒక్క సెకండ్లో నేనైతే దాన్ని దొంగలించి అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అవును, నేను నిజంగానే దొంగతనం చేశాను. అండ్ ఆ చెంపపిన్నిని తీసుకొని వెళ్ళి నా సిస్టర్కి ఇచ్చారు. సో అది చూసిన మా సిస్టర్ ఎంతో సంతోషంగా అది పెట్టుకొని ఒక్క సెకండ్ నన్ను అయితే వచ్చి హక్ చేసుకుంది. అండ్ తన లైఫ్లో నేను అంత సంతోషాన్ని నేను ఫర్ ది ఫస్ట్ టైం చూశాను. అండ్ ఆ సెకండ్ నేను డిసైడ్ చేసుకున్నాను, నేను చేసిండేది అసలు క్రైమ్ కాదని చెప్పి నా మనసుకు నేనే సర్దు చెప్పుకున్నాను. అండ్ సడన్గా మా సిస్టర్ అడిగింది అనమాట, అసలు నీకు ఈ చెంపపిన్ని ఎవరిచ్చారు, మన దగ్గర అంత డబ్బులు లేవు కదా అనడంతో అప్పుడే నేను తనకి ఫస్ట్ టైం అబద్ధం చెప్పాను. అది నా ఫ్రెండ్ నాకు కొనిచ్చింది నీకోసము అని చెప్పి వెంటనే నా సిస్టర్ అది విని ఇంకా సంతోషంగా బిహేవ్ చేసింది. అలా మా లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ అయితే నెలకొల్పింది. అండ్ కొద్ది రోజులకు మా మదర్ కూడా ఫుల్లీ డిశ్చార్జ్ అయిపోయింది. సో డిశ్చార్జ్ మేము వెళ్ళిన రోజే మా సిస్టర్ అయితే మా మదర్ నాకు చేసుకొని నేను కొనిచ్చిండే ఆ చెంపపిన్ని అయితే తనకైతే చూపించింది. బట్ మా మదర్కి తెలుసు నా ఫ్రెండ్స్లో ఎవరు తనకి ఎంత రిచ్ గిఫ్ట్ ఇచ్చే వాళ్ళు లేరని. సో నేను మా మదర్కి కూడా అబద్ధం చెప్పాలనుకోలేదు. సో నేను మా మదర్కి అయితే ఆ చెంపపిన్ని గురించి అయితే పూర్తి నిజమైతే చెప్పాను. ఇన్ఫాక్ట్ నేను నిజం చెప్పిన వెంటనే మా మదర్ అయితే నన్ను మల్టిపుల్ టైమ్స్ చెంపకైతే కొట్టింది. ఇన్ఫాక్ట్ అది చూసి మా సిస్టర్ ఎంతో బాధపడింది. సో అంతేకాకుండా మా మదర్ చెప్పింది అనమాట, అసలు నువ్వు దొంగతనం ఎలా చేయగలిగావు, నేను నిన్ను దొంగలాగా పెంచాను అనుకుంటున్నావు, నీ లైఫ్లో నువ్వు ఏది అడిగినా కొనిచ్చా కదా, అసలు నువ్వు ఇంత చీప్గా ఎలా మారిపోయావు అని చెప్పి మా అమ్మ నన్ను తిట్టింది. అండ్ వెంటనే నేను మా అమ్మ ఇద్దరు వెళ్ళి ఆ షాప్ కీపర్కి అయితే ఆ చెంపపిన్ని అయితే రిటర్న్ ఇచ్చేసాము. అండ్ మా మదర్ తల వంచి నన్ను తల వంచి ఆ షాప్ కీపర్ ముందర అయితే మా ఇద్దరు తల దించుకొని అయితే మాట్లాడాము. అండ్ ఆ షాప్ కీపర్ కూడా మా సారీని అయితే యాక్సెప్ట్ చేసి నా మీద అయితే ఎటువంటి క్రిమినల్ కేసు అయితే పెట్టలేదు. బట్ ఫర్ ది ఫస్ట్ టైం నేను చేసిండే తప్పు అయితే నేను రియలైజ్ అయ్యాను. అండ్ నేను సడన్గా ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట. లిటరలీ 6 months టైం నేను నా రూమ్లోనే ఒక ఖైదీలాగా ఉండిపోయాను. సో 6 నెలలు నా రూమ్ అనేది నాకు ఒక జైల్లా మారిపోయింది. సో నేను బయటికి వెళ్ళేదాన్ని కూడా కాదు. లిటరలీ నా జీవితం మొత్తం డిప్రెస్గా మారిపోతుంది అనే టైంలో 6 నెలల తర్వాత ఒకరోజు మా అమ్మ డైలీ రొటీన్ లాగానే నాకైతే బ్రేక్ఫాస్ట్ పెట్టి తనైతే వెళ్ళిపోయింది. బట్ బ్రేక్ఫాస్ట్ పక్కన ఒక పేపర్ కూడా ఉంది. సో ఆ పేపర్ తెరిచినప్పుడు అందులో ఒక లెటర్ అనేది ఉంది. సో నేను ఆ లెటర్ చదవంగా అందులో మా మదర్ రాసిందన్నమాట, డోంట్ గివ్ అప్ ఇచ్చినోజే, ఒక తప్పు అనేది నువ్వు చేసావు, బట్ ఆ తప్పును నువ్వు ఇప్పుడు తెలుసుకున్నావు. సో ఫ్యూచర్లో అటువంటి తప్పు మళ్ళీ చేయకు. అండ్ నీ అడ్మిషన్ టైం కూడా దగ్గరికి వచ్చింది. అండ్ ఫ్యూచర్ స్కూల్లో మాత్రం ఇటువంటి తప్పు అసలు చేయకు అండ్ డోంట్ గివ్ అప్ అని రాసింది. లిటరలీ నేను 6 నెలల ముందర చేసిండే తప్పు 6 నెలలు నా రూమ్లో ఒంటరిగా ఉన్న మా మదర్ ఒక్క మాట అనలేదు. తను నోరు తెచ్చి నాతో చెప్పిన ఒక్క మాట డోంట్ గివ్ అప్ అంది. సో ఆ ఒక్క సెకండ్ నేను చేసిన తప్పునంతా నేను మర్చిపోయాను. అండ్ ఆ సెకండ్ నేను డిసైడ్ అయ్యాను, ఈ స్కూల్లో ఎటువంటి తప్పు చేయకూడదు అండ్ అందరితోనూ నేను మంచిగా ఉండాలి అండ్ అందరితోనూ నేను నిజాలే చెప్పాలి అండ్ నేను ఈ స్కూల్లో ఎటువంటి మోసాలు చేయకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యి ఈ స్కూల్లోకి అయితే ఎంటర్ అయ్యాను. అండ్ ఆ రోజు నుంచి నేను ఎటువంటి పనులు చేసినా అది మీ అందరితోనూ షేర్ చేసుకున్నాను. అండ్ నన్ను క్షమించండి, నేను చేసిండే తప్పే. ఎందుకంటే నేను ఈ బ్యాక్ స్టోరీని అనేది మీ ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే నేను ఆ బ్యాక్ స్టోరీ నుంచి తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నా, కానీ దాన్ని అయితే నేను ఎదురుండి ఫేస్ చేయాలని ఏ రోజు అనుకోలేదు. బట్ ఈ రోజు నా గురించి మీ అందరికీ ఆ నిజం తెలిసినందుకు నేనే ఆ నిజాన్ని అయితే మీ అందరికీ చెప్తున్నాను. అవును, నేను నిజంగానే ఆ తప్పు అనేది చేశాను, ఆ క్రైమ్ అనేది నేను చేశాను. బట్ ఆ టైంలో నాకు అది తప్పు అనిపించలేదు కాబట్టి చేశాను. బట్ అది లేటర్ అయ్యి తప్పు అని నాకు కూడా అనిపించింది. సో అందుకనే నేను ఇప్పుడు మీ అందరికీ నిజం చెప్తున్నాను. అండ్ నా గురించి ఆ రూమర్ ఎవరైతే స్ప్రెడ్ చేశారో అది 100% ట్రూ. నేనైతే ఒక టెరబుల్ క్రైమ్ చేశాను. ఇంకా మీరే డిసైడ్ అవ్వండి, మీరు నాతో పాటు ఉంటారా ఉండరా అది మీ ఇష్టం అనడంతో అప్పుడే ఒక్కసారిగా తన క్లాస్మేట్స్ అందరూ కూడా తనైతే మెచ్చుకుంటారనమాట. అసలు నువ్వు ఎటువంటి తప్పు చేయలేదు, ఆ రూమర్ నిజమైన అబద్ధమైన దాని గురించి మాకు అవసరం లేదు, నువ్వు ఎప్పటికీ మా క్లాస్ లీడర్వే అండ్ నువ్వు ఎప్పటికీ మా బెస్ట్ ఫ్రెండ్ వే ఇచ్చినోజే అనడంతో ఒక్క సెకండ్ మన ఇచ్చినోజే ఎంతో సంతోషానికి గురైతే ఇంకొక సైడ్ మన సకైనాగి అయితే పిచ్చి కోపంతో ఉంటుందన్నమాట. అప్పుడే సకైనాగి అరే మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా, తన
తను ఒక టెరబుల్ క్రైమ్ చేసింది. సో తను దొంగతనం చేసిందిరా అనడంతో అప్పుడే మన కంజాకి గారు చెప్తామట, ఓకే దొంగతనం చేసింది బట్ పాస్ట్ లైఫ్ ని ఈ స్కూల్ లైఫ్ లో కంపేర్ చేయకూడదు అనడంతో అప్పుడే మన సకీనాకి చెప్తామట, అరే పిచ్చిన కొడుకులారా, ఒకసారి దొంగతనం చేసిండే క్రైమ్ రికార్డు ఉండే అమ్మాయిని ఈ స్కూల్లో ఎట్లున్నిస్తారు అనుకుంటున్నారా, సో తను వెంటనే టర్మినేట్ చేస్తారు అనడంతో అప్పుడే క్లాస్ యూనియన్ ప్రెసిడెంట్ నాగుమో ఇంకా క్లాస్ 1A టీచర్ అండ్ క్లాస్ 1B టీచర్ అయితే వస్తారు. ఆగు సకీనాకి, ఎందుకని నువ్వు ఈ క్లాస్ లోకి వచ్చావు అనడంతో అప్పుడే ఒక్క సెకండ్ క్లాస్ యూనియన్ ప్రెసిడెంట్ చూసిన సకీనాకి సైలెంట్ అయిపోతుంది. అండ్ వెంటనే క్లాస్ యూనియన్ ప్రెసిడెంట్ అయినా మన నాగుమో చెప్తామంట, ఓకే మీ పాస్ట్ లైఫ్స్ అనేటివి మాకు సంబంధం లేదు, ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రెసెంట్ టైంలో ఈ స్కూల్లో ఎవరు రూమర్స్ అనేటివి స్ప్రెడ్ చేస్తున్నారు, సో ఆ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో మాకు తెలియదు కానీ ఇదైతే టెరబుల్ క్రైమ్, సో ఆ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో మర్యాదగా ఆపేసేయండి. అండ్ ఇంకొక రూమర్ స్ప్రెడ్ అయినా మేమైతే వాడిని కనుక్కుంటాము, సో వాడిని కనుక్కున్నామంటే వాడిని అయితే ఈ స్కూల్లో పర్మనెంట్గా టర్మినేట్ చేస్తాం అండ్ ఫ్యూచర్లో కూడా వాడిని అయితే ఈ స్కూల్లోకి జాయిన్ చేయించుకోము అనడంతో అప్పుడే మన సకీనాకి, అంటే మీరు పాస్ట్ లైఫ్స్ని సైలెంట్గా వదిలేస్తున్నారో వాళ్ళు ఎలాగైనా పాస్ట్ లైఫ్లో ఉండొచ్చు అనడంతో అప్పుడే మన టీచర్ చెప్తారన్నమాట, పాస్ట్ లైఫ్ అనేది వాళ్ళకు ఒక గుణపాఠాన్ని అయితే ఇచ్చింది, సో మళ్ళీ మనం ఆ గుణపాఠాన్ని గుర్తు చేయాల్సిన పని లేదు, సో ఇప్పుడు ఈ స్కూల్ లైఫ్లో ఎవరైనా తప్పు చేస్తే మేమైతే వాళ్ళని పనిష్ చేస్తాము అండ్ ఎవరైతే ఈ ఫేక్ రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు మర్యాదగా ఆపేస్తే బెటర్ అనడంతో అప్పుడే మన సకీనాకి, సరేలే మీరే వద్దన్నారు కాబట్టి ఇంకా నాకేం పని ఉంది, పదంటారా మనం వెళ్ళిపోదామని చెప్పి సకీనాకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. బట్ ఒక్క సెకండ్ బయటకు వచ్చిన వెంటనే మన సకీనాకి అయన కోజి వైపు అయితే ఒక కన్నింగ్ లుక్ ఇస్తుంది అండ్ మన అయన కోజి కూడా అస్సలు తగ్గకుండా తన కన్ను కూడా ఆర్పుకోకుండా తన వైపు అయితే చూస్తాడు అండ్ సైలెంట్ సకీనాకి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అండ్ అలా ఆ రోజు స్కూల్ కూడా ఎండ్ అవుతుంది అండ్ ఎండ్ అయిన ఇంటికి వెళ్తుండే టైంలో మన అయన కోజితో అయితే సకీనాకి మాట్లాడుతుంది అనమాట. ఇన్ఫాక్ట్ అయన కోజి ఈ రోజు ఇచ్చిన రోజు అంత ధైర్యంగా తన ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడిందంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను, సో తనకేమైనా నువ్వు మోటివేషన్ ఇచ్చావా అనడంతో అప్పుడు మన అయన కోజి అవును ఇచ్చాను, ఇన్ఫాక్ట్ నేను నిన్న రాత్రి ఇచ్చిన రోజుని కలిసాను అని చెప్పి మన అయన కోజి చెప్తాడు అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఎపిసోడ్లోనే చెప్పా కదా వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ అనేది మీకు నెక్స్ట్ చాప్టర్లో తెలుస్తుంది అని, సో వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో ఇప్పుడే మన ఆయన కొంచెం చెప్తామంట. ఇన్ఫాక్ట్ నిన్న రాత్రి మనోడు వెళ్ళి ఇచ్చిన రోజునైతే తన ఫ్లాష్ బ్యాక్ గురించి అడుగుతాడు, సో తను కూడా ఏడ్చుకుంటా జరిగిండే విషయాన్ని అంతా మన ఆయన కోజికి చెప్తుంది అండ్ వెంటనే తనైతే ఒక సజెషన్ అడుగుతుంది ఆయన కోజిని, ఇప్పుడు నేను ఏం చేయాలి అనడంతో అప్పుడే మన ఆయన కోజి నీ ఫ్రెండ్స్ ముందర ధైర్యంగా అయితే నిజం చెప్పు, సో వాళ్ళు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటారు అండ్ మీ టీమ్ అప్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళు నిన్ను ధైర్యంగా యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి మనోడైతే తనకైతే ఒక ఐడియా ఇచ్చింటాడు అండ్ ఆ ధైర్యంతోనే ఈ రోజు ఇచ్చిన రోజు అయితే తన ఫ్రెండ్స్ కి నిజం చెప్పేసి ఉంటుంది. నవ్ ప్రజెంట్ సీన్ అనమాట. అప్పుడే మన సకీనాకి పైకి లేచి అసలు నువ్వు ఎందుకని ఇచ్చిన రోజుని కాపాడావు అనడంతో అప్పుడే మన ఆయన కొంచెం చెప్తామంట, ఇన్ఫాక్ట్ నేను ఇచ్చిన రోజుని కాపాడాలి అనుకోలేదు, బట్ నువ్వు ఎప్పుడైతే నీ ఫ్రెండ్ నా దగ్గరికి పంపించావో నాకు అప్పటికే అర్థమైంది నువ్వు నా మెంటల్ టెస్ట్ అని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావని, సో ఎప్పుడైతే నీ ఫ్రెండ్ ఇచ్చిన రోజు గురించి ఫ్లాష్ బ్యాక్ అంతా నాకు చెప్పిందో నేను అదంతటినీ కూడా నమ్మలేదని చెప్పి ఫస్ట్ దాన్ని నమ్మించాను అండ్ తను ఎప్పుడైతే నిరూపిస్తాను అని చెప్పి నాకైతే ఒక బీర్ తెచ్చిచ్చిందో నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నా, ఆ బీర్ మీద ఎక్స్పైరీ డేట్ని చెక్ చేశాను అండ్ నేను లోపలికి వెళ్ళి కరెంట్ బీరుని కూడా చెక్ చేశాను, సో తను నాకు ఇచ్చిండేది ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయింది, సో నాకు ఖచ్చితంగా అప్పుడే అర్థమైపోయింది నువ్వే వెనకుండి ఆ అమ్మాయిని అయితే నా దగ్గరికి పంపించి ఇచ్చిన రోజు గురించి నిజం చెప్పించావు అండ్ నేను అప్పుడే డిసైడ్ అయ్యాను ఇచ్చిన రోజు నీ దగ్గర నుంచి సేవ్ చేయాలి అని. అప్పుడు మన సకీనాకి నవ్వుకుంటా, సరేలే ఇచ్చిన రోజు నా దగ్గర నుంచి సేవ్ చేసావు బట్ ఫ్యూచర్లో నేను నీ మీద అయితే ఒక ప్లాన్ వేసా కదా, ఇన్ఫాక్ట్ మన ఫైనల్ ఎగ్జామ్ రాకముందరే నిన్నైతే ఈ స్కూల్ నుంచి నేను టర్మినేట్ చేయిపోతున్నాను, దానికి నువ్వు ఎలా అనుకుంటున్నావు అండ్ ఎలా ఎదుర్కోబోతున్నావు అనడంతో దానికి మన ఆయన కోచ్ కూడా ఇన్ఫాక్ట్ నేను ఇప్పుడు రెడీగా ఉన్నాను, నువ్వు ఎట్లాంటి టెస్ట్ పెట్టినా నేను దానికి సిద్ధంగా ఉన్నాలే సకీనాకి అని చెప్తాడు అండ్ వెంటనే సకీనాకి కూడా సరేలే చూసుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అండ్ మన ఆయన కోచ్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నైట్ అయితే అవుతుంది అండ్ మన ఆయన కోజి దగ్గరికి అయితే పొట్టిదైన కుషిడా పాప అయితే వస్తుంది, సో అప్పుడే మన ఆయన కోజి మంచి పని చేసావు కుషిడా, ఇన్ఫాక్ట్ నువ్వు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో ఇలాంటి మంచి పనులు నువ్వు ఎంతో బాగా చేస్తావని నేను కోరుకుంటున్నాను అనడంతో అప్పుడే మన కుషిడా పాప నీ మంచి పనులు ఇవన్నీ నాకేంటికి చెప్తున్నావు, ఇన్ఫాక్ట్ మన డీల్ గుర్తుంది కదా అనడంతో అప్పుడే మన ఆయన కోజి అయితే తనకైతే తన దగ్గర ఉండే పర్సనల్ పాయింట్స్ అన్ని సెండ్ చేస్తాడు అండ్ ఫ్యూచర్లో నువ్వు నాకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టినే నేను నీకు ఇంకా మరికొన్ని పర్సనల్ పాయింట్స్ అయితే ఇవ్వబోతున్నాను అనడంతో అప్పుడే కుషిడా పాప నవ్వుకుంటా, సరేలే ఆయన కొంచెం నువ్వు ఎలా అంటే అలా, ఇన్ఫాక్ట్ ఆ హురికితకి నాతో ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఇన్ఫాక్ట్ నువ్వు నాకు డబ్బులు ఇచ్చి దాంతో మాట్లాడిస్తున్నావు అని తనకు తెలియదు అనడంతో అప్పుడే మనకు తెలుస్తుంది లాస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చెప్తాడు కదా మన ఆయన కోజి నువ్వు అప్పటిదైన కుషిడా బాగానే మాట్లాడుకుంటున్నారు అనడంతో అప్పుడే మన హురికిత పాప ఇన్ఫాక్ట్ తను మారిపోయింది అని చెప్పింటుంది కదా, సో తనైతే మామూలుగా అయితే మారిపోలేదు, మనోడైతే పాయింట్స్ తనకి ఇచ్చి హురికితతో మాట్లాడు అని చెప్పింటాడు అండ్ అంతేకాకుండా మన పుట్టిదైన కుషిడా పాప మన ఆయన కోజికి అయితే ఒక పేపర్ అనేది ఇచ్చింటుంది అనమాట అండ్ ఆ పేపర్ ఏదో కాదు మన క్లాస్
క్లాస్ 1C స్టూడెంట్స్ గురించి కొన్ని ఫేక్ రూమర్స్ అయితే వచ్చింటాయి కదా. అండ్ ఆ ఫేక్ రూమర్స్ ఎవరు స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మన పొట్టిదైన కూషిడా పాప అయితే అవి తెలుసుకొని మన ఆయన కోజికి అయితే ముందే ఇచ్చేసి ఉంటుంది. అవి రూమర్స్ స్ప్రెడ్ కాకముందే మన ఆయన కోజి ఆ పేపర్ని తీసుకొని వెళ్ళి వైస్ ప్రెసిడెంట్ అయితే కలిసి ఉంటారనమాట. సో వెంటనే ఆ వైస్ ప్రెసిడెంట్ ఈ పేపర్స్లో ఉండే రూమర్స్ని చూసి అసలు నువ్వు ఎందుకని నీ మీదే ఇట్లాంటి ఫేక్ అలిగేషన్స్ అనేవి వేసుకుంటున్నావు అండ్ నేను వీటిని ఏం చేయాలి అనడంతో అప్పుడే మన ఆయన కోజి చెప్తా ఉంటా, ఇన్ఫాక్ట్ నువ్వు అన్ని మెసేజ్ బోర్డులకి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి మెయిల్స్ అనేవి సెండ్ చేయి అండ్ ఆ మెయిల్స్లో ఈ రూమర్స్ అనేవి ఉండాలి అనడంతో అప్పుడే ఆ వైస్ ప్రెసిడెంట్ గారు అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు అనడంతో అప్పుడే మన ఆయన కోజి చెప్తా ఉంటా, నేను ఇచ్చిన రోజుని సేవ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో నేను తనని సేవ్ చేయాలంటే తన గురించే కాకుండా ఇలా చాలా మంది గురించి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి మన ప్రెసిడెంట్ నాగమోకి తెలియాలి అండ్ అంతేకాకుండా టీచర్స్ అందరికీ తెలియాలి. సో వాళ్ళకి తెలియాలంటే ప్రతి క్లాస్లో ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయని చెప్పి వాళ్ళకి తెలిసేటట్లు జరగాలి అంటే ఇట్లాంటి మెసేజ్లు వెళ్తేనే కదా వాళ్ళకి తెలిసేది. సో నువ్వు మర్యాదగా నేను చెప్పిన పని చెయ్యి అంటాడు. దానికి వైస్ ప్రెసిడెంట్ కూడా నవ్వుకుంటే అసలు నేను నువ్వు చెప్పిన పని చేస్తానని ఎలా అనుకుంటున్నావురా అనడంతో అప్పుడే మన ఆయన కోచ్ గారు చెప్తామట, ఇన్ఫాక్ట్ నువ్వు కానీ ఈ పని చేయలేదనుకో నేను చక్కగా వెళ్ళి నాగమో గారికి చెప్పేస్తామట, అరే నీ వైస్ ప్రెసిడెంట్ గారు నీకు పని చేయకుండా ఆ పాత ప్రెసిడెంట్ అయినా మనాబు హొరికిత కింద పని చేస్తున్నాడు అని చెప్తాను అనడంతో వెంటనే మన వైస్ ప్రెసిడెంట్ గారికి అయితే మైండ్ పోతుంది అండ్ వెంటనే మనోడి గురించి ఆలోచిస్తామట. ఇన్ఫాక్ట్ మనాబు హొరికిత చెప్పిండే కరెక్ట్, వీళ్ళు ఏదో తెలియని శక్తి అనేది ఉంది. సో వీడు ఖచ్చితంగా నాకు తెలిసి నాగమోన్ అయితే డిఫెక్ట్ చేస్తాడు ఫ్యూచర్ లో అని చెప్పి మనోడు అనుకుంటాడు. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైపోయింది కదా మన ఆయన కోజీ గురించి అండ్ క్లాస్ 1C 1B 1D గురించి మన ఆయన కోజిని ఫేక్ రూమర్స్ అనేవి స్ప్రెడ్ చేయించింటాడు అనమాట. సో మనోడు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది మీకు ఫ్యూచర్ లో తెలుస్తుంది అనమాట. అండ్ ప్రెసెంట్ సీన్ లో మన ఆయన కోజి పొట్టిదైన కుషిడా వైపు చూసుకుంటా ఇన్ఫాక్ట్ సకేనాగి ఫ్యూచర్ లో ఏ ప్లాన్ వేసినా అందులో ఈ పొట్టిదైన కుషిడా అయితే ఇన్వాల్వ్ అయింటుంది. బికాస్ సకేనాగి తర్వాత నన్ను ఈ స్కూల్ నుంచి పంపించేద్దాం అనుకోండే వాళ్ళలో ఇదే ఖచ్చితంగా సెకండ్ ప్లేస్ లో ఉంటుంది. సో నేను దీని దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మన ఆయన కోజి తన మనసులో అనుకుంటాడు. అండ్ ఈ సీన్ తోనే ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఈ ఎపిసోడ్ పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంటుంది అండ్ ఆ పోస్ట్ క్రెడిట్ సీన్ లో మన ఆయన కొంచెం స్కూల్ అయిపోగొట్టుకొని తన రూమ్ కి వెళ్తూ ఉండగా మనోడి దగ్గరికి అయితే ఇచ్చినోజ్ అయితే వస్తుంది అనమాట. సో అప్పుడే ఇచ్చినోజ్ ఎంతో సంతోషపడకుండా నువ్వు నాకు హెల్ప్ చేసినందుకు ఎంతో థ్యాంక్స్ అని చెప్పడంతో దానికి ఆయన కొంచెం కూడా నేనేం చేయలేదు ఇదంతా నీ విల్ పవర్ వల్లే నువ్వే సాధించావడంతో దానికి మన ఇచ్చినోజే సిగ్గుపడుకుంటానే మన ఆయన కొంచెం చాక్లెట్ బాక్స్ ఇచ్చి థ్యాంక్ యూ ఆయన కొంచెం అండ్ ఈ చాక్లెట్ బాక్స్ ఎందుకు ఇస్తారో తెలుసు కదా అనడంతో మనోడు కూడా ఆలోచిస్తాడు, బహుశా ఇది కూడా నాకు పడిపోయిందా అని చెప్పి మనోడు అనుకుంటాడు. అండ్ ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ అనేది వేసుకోండి అండ్ నచ్చకుండా డిస్లైక్ అనేది వేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు షేర్ చేసుకోండి, ప్రతి ఒక్క కామెంట్ మాకు ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తుంది అనమాట. సో డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని కంటెంట్ని చూసి మరీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు, ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక యానిమే ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకు వచ్చేస్తాము. లవ్ యూ మీ తెలుగు యానిమే కుర్రోడు.